హాయ్ గైస్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శకలేశ్పుర. సో ఇక్కడ చూసారా వ్యూ, ఇది మనం ఉండబోయే స్టే. చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ, ఆ క్లౌడ్స్ మీరు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి. మీకు నేను ఉండబోయే మీరు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను, మీరే చూడండి. ఈ వ్యూ చూసారా, ఇల్లు ఎంత అందంగా ఉందో. ఈ ఇంట్లో ప్రతిదీ ప్రకృతితో కూడి ఉన్నది. ఈ పెంకుటిల్లు మన గ్రీనరీకి తగ్గట్టుగా చాలా అందంగా ఉంది. అక్కడ చూసారా ఒక ఉయ్యాల, అండ్ పల్లెటూరులో ఉన్నటువంటి ఎద్దుల బండితో ఉన్నటువంటి వేస్ట్ని కూడా ఇక్కడ డెకరేషన్గా యూస్ చేశారు. తరువాత సైడ్స్కి మొత్తం గ్రీనరీ 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 గ్రీనరీ, ఎటు చూసిన గ్రీనరీ. సో మనం ఇప్పుడు హోమ్లోకి ఎంటర్ అవుదామా? సో హోమ్లోకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఇలా ఇవి కూడా ప్రకృతితో నిండి ఉంది. అక్కడ ఉయ్యాల, ఇక్కడ చెట్లు అండ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నవి. ఒకసారి లాంగ్ బ్యాక్లో మీకు ఎంట్రన్స్ చూపిస్తా. ఈ లాంగ్ బ్యాక్లో చూసారా ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందో. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఓం సింబల్తో ఒక స్ట్రైట్గా ఉంది. మధ్యలో ఇక్కడ ఒక ఫ్లవర్స్, ఒక చిన్న పాంట్ లాగా ఉంది. మనం రూమ్లోకి ఎంటర్ అయ్యి ఎన్ని బెడ్స్ ఉన్నవి, ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకు 5 బెడ్స్, టోటల్ 2 రూమ్స్. ఈ రూమ్లో వచ్చేసరికి 5 బెడ్స్. ఇక్కడ ఛార్జింగ్ పోర్టు, ఫ్యాన్ అండ్ పైన మంచిగా ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎంట్రన్స్లో రూమ్లో నుంచి బయటికి రాగానే ఇది ఒక వ్యూ. ఇక్కడ సోఫాస్ అండ్ ఇంకొక రూమ్ వచ్చేసరికి దీంట్లో ఎంతమంది ఉన్నారో చూపిస్తాం. 1 2 3 4, ఇక్కడ 4 బెడ్స్ ఉన్నవి. ఆయన పైన నుంచి కనపడుతున్నాయి లైటింగ్, అది సన్ లైట్ డైరెక్ట్గా విజిబుల్ అవుతుంది, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు మంచిగా ఉండడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ గది. పూజ గదిలో ఏ దేవుడు వాళ్ళు పెట్టలేదు. సో డైరెక్ట్గా మనం కిచెన్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి కిచెన్. ఈ కిచెన్లో వాళ్ళే రెడీ చేస్తారు. మేము 2 డేస్ ఉన్నాము. ఆ 2 డేస్లో ఫస్ట్ డే నైట్ డిన్నర్ ఉంది, అండ్ సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఉన్నది. ఇది వచ్చేసరికి మన బాత్రూమ్ కూడా గ్రీజర్తో ఉన్నది, మంచి ఆహ్లాదకరంగా ఉంది. సో మనం బయటకు వెళ్ళి ఆ ప్రకృతి వ్యూని ఎంజాయ్ చేద్దాం. ఇది వచ్చేసరికి చూసారా ఎంత క్లౌడీగా ఉంది. టైం అంతా మీకు తెలుసా, 9 o'clock ఉంది. నేను క్యాప్చర్ చేయలేదు కానీ టైము చాలా 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 కూల్ వెదర్తో ఉంది. ఫ్రెండ్స్ అందరూ ఆస్వాదిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వాక్తో వెళ్ళి ఆ క్లౌడ్స్ని స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ ఉంది, మీకు తెలుసా, ట్రైన్ వ్యూ. మీకు ఒకసారి ట్రైన్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ట్రైన్ వ్యూ. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు, కనపడుతున్నారా? వీళ్ళు మార్నింగే ట్రెక్కింగ్కి వెళ్ళారు. నేనేముంటుంది అని చెప్పి నేను పడుకున్నాను రూమ్లో, ఎందుకంటే మరుసటి రోజు మనం వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. కానీ వాళ్ళు ఉన్న టైంని యూటిలైజ్ చేసి వెళ్ళారు. అక్కడ మంచి అనుభూతిని వాళ్ళు పొందారు. సో నేను వెళ్ళలేదని తర్వాత రూమ్కి వచ్చి వాళ్ళందరూ చెప్పారు. ఈ వ్యూ చూడంగానే కెమెరా అలా తిప్పంగానే ఫ్రెండ్స్ అందరూ అటు ఇద్దరు నిలబడ్డారు. నేను వీడియో కోసం వాళ్ళు నాకు నిలబడిపించా. సో ఈ క్లౌడ్స్ మధ్యలో నేను కూడా ఒక సెల్ఫీ వీడియో రండి అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. నేనైతే వీడియో తీసాను. మా ఫ్రెండ్ గాడైతే ఫోటోలు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒకసారి కిందకి వెళ్దామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉన్నారా, నేను కూడా వాళ్ళ వెనక వెళ్ళాను. వాళ్ళేమో వీడియోలు ఎందుకు తీస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, అన్ని వ్లాగింగ్ అంటున్నారు. నేను అదేం పట్టించుకోలేదు. నేను వీడియోలు తీస్తూనే ఉన్నా. స్టోరేజ్ ఫుల్ అయిందనే కానీ మెమరీస్ మాత్రం అలాగే ఉండిపోతాయి. చూసారా ఎంత గ్రీనరీలో స్లో మోషన్లో ఒక చిన్న చినుకులు పడ్డాయి కదా, ఆ చినుకులకి నేను అలా చూస్తూ ఉన్న మైమరిచిపోయాను. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. దీని పేరేమన్నా తెలుసా మీకు? ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇగో జూమ్ చేస్తున్నాను ఇప్పుడు స్లో మోషన్లో అలా అంటాను. దాని డ్రిజిలింగ్ ఉంటాయి కదా, ఎలా పడతాయో చూడండి. 1 2 3 గో స్టార్ట్. ఎంత క్లీన్ గ్రీన్గా ఉంది చూసారా? సో ఇది స్లో మోషన్ వీడియో. ఆ తర్వాత వాళ్ళు నైట్ ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది అన్నారు. సో ఫైర్ క్యాంప్కి వెళ్దాం. ఇదే ఫైర్ క్యాంప్. సో ఫైర్ అన్నీ బాగా వర్షం పడుతునేసరికి లోపలికే తెచ్చారు. వ్యూ చూసారా, లైటింగ్ చుట్టుపక్కల అవి. మేము వచ్చిన కార్లో ఇక్కడ మాకు డిన్నర్ రెడీ చేసి పెట్టారు. మేము మొత్తం అదిగో డీజే కూడా ఉన్నది.
సో ఫైర్ క్యాంప్ తర్వాత కొంచెం సేపు అలా వాక్ చేసి డిన్నర్ చేసి డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఫైర్ క్యాంప్ స్టార్ట్ చేశారు. ఈ ఫైర్ క్యాంపులో అదే అక్కడున్న ఆయన ఓనర్, సో ఆయన అయితే క్యాప్చర్ చేయలేదు నేను. ఫైర్ క్యాంప్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను అక్కడే ఉండేసి కాసేపు ఎంజాయ్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వేరే రూమ్స్లోకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అన్ని వ్యూస్ ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా రోజుల తర్వాత కలిసారు కదా, అందుకని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ ఫైర్ క్యాంప్ నేను చూస్తూ ఉన్నా. ఎందుకంటే అగ్ని అనేది మనసుకు ప్రశాంతంగా, బయట చల్లగా ఉంది కదా, దానికి తగ్గట్టుగా ఉంది. సో నెక్స్ట్ డీజే పెట్టామంటే నేను స్లో మ్యూజిక్ వేసి ఇలా చేసేసాను. సో హోమ్ స్టే డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెప్పలేకపోయినందుకు సారీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై సబ్స్క్రైబ్.